తాను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ కార్ రేస్తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే చెప్పా, కానీ అవినీతి జరగలేదని తాను చెప్పలేదన్నారు. తానేమీ కేటీఆర్కు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారాయన. హైడ్రాపై తన వ్యాఖ్యలు ఇప్పుడు కూడా మారవని, హైడ్రాపై ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఏది మాట్లాడినా సెన్సేషన్ యూజ్ అవుతుంది. ఈ ఫార్ములా వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగింది. అదేవిధంగా నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చాను, లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను. నేను అడ్వకేట్ గా ఇది గాను. వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే, ఎప్పుడైతే క్విట్ ఉంది అని చెప్పి ప్రభుత్వం గాని అధికారులు గాని లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరుగుతప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది. అదేవిధంగా మరి యాంటీ కరప్షన్ కేసులో ఉంది. అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు త్వరలో తేలుస్తారు. తెలిసిన తర్వాత హైడ్రా విషయంలో అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హైడ్రా వల్ల మనకు నష్టం జరిగింది కాబట్టే ముఖ్యమంత్రి గారు గాని లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి దాన్ని మరి ఇప్పటికే కొంచెం స్లో చేయడం జరిగింది. అయితే స్లమ్లలో ఉన్నటువంటి వారికి ఇంకా అనుమానం ఉంది కాబట్టి అది నివృత్తి చేయటువంటి బాధ్యత మనపైన ఉందనే విషయాన్ని చెప్పాను. మూసీ నదిని మరి సుందరీకరణ చేయాలని చెప్పి వద్దని ఎవరైనా అంటారా?